మకరం వారికి ముందుగానే మీకు ఒక చెడు సంఘటన జరుగుతుందనే విషయం ముందుగా తెలియాలన్నా, లేదా అది స్వప్న రూపంలో కావచ్చు, లేదా నిత్య జీవితంలో జరిగేటువంటి ఒక మంచి జరుగుతుందనే విషయం ముందుగా తెలియాలన్నా కూడా ఎవరు తెలియజేస్తారు, మనకు ఎలా తెలుస్తుంది అంటే అమ్మవారు చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, యాదేవి సర్వభూతేషు అని స్వప్న రూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత ఇలా చెప్తూ ఉంటాం కదా. అంటే అమ్మవారు ప్రకృతి అంటే ఎవరు? మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రకృతిలో భాగమే. అలాగూ ఉన్నటువంటి అమ్మవారు మనకు ముందుగా హింట్ ఇస్తూ ఉంటుంది. అది ఏ రూపంలో ఇస్తుంది ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా మకరంలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా కొన్నిసార్లు చూడండి, మనకి ఏదో ల్యాండ్ కొన్నామండి, లేకపోతే ఏదో ఒక మిషనరీ కొన్నాము, ఇది రెండు రకాలుగా చూపిస్తుందండి. అంటే ఇది కొన్నప్పటి నుంచి మీకు ఏదైనా డౌన్ఫాల్ అవుతుంది, అనవసరంగా గొడవలు అవుతున్నాయి, లేకపోతే దాని విషయం వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే దాని వలన మీకు నెగటివ్ కలగబోతుందని విషయం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొనక్కర్లేదు, మనం ఏదో వెంచర్ వెళ్ళి చూసొచ్చాం, మీకు స్వప్నంలోని మీ యొక్క ఆలోచన విధానంలోని మీ యొక్క శరీర తత్వంలో కూడా కొన్ని ఏదైనా మీకు నెగటివ్ సిమ్టమ్స్ అర్థమవుతున్నాయి. అప్పుడు మీరు ఆ భూమి తీసుకోవడం వల్ల, లేకపోతే ఆ వాహనం తీసుకోవడం వల్ల ఇబ్బంది కలగనుంది అనేటువంటిది కూడా చెప్తుంది. ఎందుకంటే మీకు ఎక్కువగా మకరం వారికి భూమి, గృహము, వాహనము వీటితో లింక్ ఉంటుంది. అది లక్ అవనివ్వండి, అన్లక్ అవనివ్వండి, గుర్తుపెట్టుకోండి, వీటితో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఎక్కడైనా తప్పిదం జరుగుతుందా, ఏదైనా మిస్టేక్ చేస్తున్నామా అనేటువంటి విషయాలని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మరి మంచి కూడా ఏదో ఒకటి ఉంటుంది కదండి. అంటే కొంచెం మీరు క్రియేటివ్ సంబంధించినవి, ప్రకృతి సంబంధించినవి, కొన్ని కొంత రాజకీయ నాయకుల యొక్క పరిచయం అనుకోండి, అయితే శుక్రుడు బాగుండాలి ఎప్పుడైనా సరే. అయితే మీరు సర్వసాధారణంగా మకరం వారికి క్రియేటివ్ రిలేటెడ్ గానే వాళ్ళ యొక్క కర్మ అనేటువంటిది కనెక్ట్ అయి ఉంటుంది. వీళ్ళు చేసే ఏ పనైనా సరే క్రియేటివ్ సంబంధంగానే ఉంటుంది. అయితే ఇక్కడ మరలా మీకు కొన్ని మహాదశలు నడుస్తున్నప్పుడు, లేదా 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహాలు పాడై, అది నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు లేకుండా ఉండే విషయం చెప్తున్నా. పాడైనట్లయితే అప్పుడు మీకు నెగిటివ్ ఇస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏ గ్రహానికి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అయితే మీకు స్వప్న రూపంలో కానీ, లేకపోతే నిత్య జీవితంలో కానీ, స్వప్న రూపంలో ఒక్కొక్కసారి బీడు బారినటువంటి భూములు, లేకపోతే మొత్తం రాళ్ల గుట్టలు, లేదా ఎక్కువ కొండెక్కుతున్నటువంటి వారు కింద పడిపోతున్నట్టుగా స్వప్నాలు రావడం కూడా మీకు సంథింగ్ నెగటివ్ రాబోతుంది అనేటువంటిది ముందుగానే ప్రకృతి మనకు ఇస్తున్నటువంటి ఒక సూచన. మరి దీనికి ఏం చేయాలి అంటే, లలితా సహస్రనామాలను శ్రవణము చేయడము, లేదా పఠనము చేయడము, లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడము, తెల్లటి పుష్పాలతో లేదా కమలపు పువ్వులతో అమ్మవారిని ఆరాధన చేయడము, ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి స్థితి అంటే మీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముందుగా జరగబోయేటువంటి కొన్ని నెగటివ్స్ ఏవైతే ఉంటాయో అవి గనక ముందుగా మనకి ఒక సిమ్టమ్ రూపంలో గనక తెలిసినట్లయితే మనకి చాలా బాగుంటుంది కదా, మనం ముందుగానే ఆ ఆపద నుంచి బయటపడగలుగుతాం కదా. మరి కుంభం వారికి ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారికి. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే 6వ భావంలోని లేదా వ్యయభావంలోని, అష్టమ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, రవి మీకు స్పాయిల్ అయ్యాడు. అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని, తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే, లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా, లేదు
ఒక్కొక్కసారి సూర్యభగవానుడు అష్టమంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. పన్నెండులో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క అంటే మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో కానీ 8లో కానీ 12వ భావంలో కానీ ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు చంద్రమహర్దశ నడుస్తుంది, చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాలను ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడు అయినట్లయితే, ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని, మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే, అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒకడు వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహర్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్ లేదా మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం యొక్క మహాదశలు అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుంది అనమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడు యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చింది అంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుంది అని అర్థం. శని రోగానికి కారకుడు. మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి కుంభం నుంచి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం
శుక్రుడు గనక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరు అక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.